హే గురు దిస్ ఈజ్ చదువుల గురు అంటూ ఈరోజు మీ ముందుకు ఒక మంచి విషయాన్ని, ఒక మంచి ప్రదేశాన్ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ముంబైలో ఉండే ఒక ముఖ్యమైన ప్రదేశం. ఆ ప్రదేశాన్ని చూసారండి అక్కడ? ఆ ప్రదేశం ఏంటంటే మన రాజ్యాంగ రచయిత అయిన అంబేద్కర్ గారి సమాధి. అంబేద్కర్ గారి సమాధిని చైత్రభూమి అంటాం కదండీ! ఆ చైత్రభూమికి సంబంధించిన ప్రదేశాన్ని మీకు చూపిద్దామని నేనొచ్చాను. ఇదిగోదన చూడక్కడ. ఈ వేలో మనం ఎళ్తే ఈ చై అక్కడేదో ఆర్చ్ లాగుంది కదా! యెస్. యెస్. ఆ ఆర్చ్ ఉంది గదా! ఈ చైత్రభూమికి మనం ఎళ్ళాలంటే ఈ ఆర్చ్ నుంచి లోపలికెళ్ళాలనమాట. ఈ ఆర్చ్‌ని ఇక్కడ ఎలా తీసుకుండ్రంటే మన సాంచీ స్తూపం ఉంది కదా! ఆ ఆ! సాంచీ స్తూపానికి ప్రతిరూపం. ఆ సాంచీ స్తూపం దగ్గర ఎలా అయితే ఉంటుందో గేటు, అలా అదే ప్రతిరూపాన్ని ఇక్కడ పెట్టారనమాట. ఈ ప్రవేశ మార్గం ప్రవేశ ద్వారంగా. ఓకే. సో, ఇక్కడ చూడు ఆ ప్రవేశ ద్వారంగా అవతల మనకి అశోక స్తంభం ఎలా అయితే ఉంటదో దానికి ప్రతిరూపంగా చూడండి అది ఎంత అంటే యాజ్ యాజ్ ఇట్ ఈస్‌గా అశోక్ చక్రం అది? యెస్. ఓకే. అక్కడ లోపల ఉంది కదా! సాంచీ స్తూపం. ఆ! యెస్. దీనిపైన ఈ అద్భుత సేమ్ అక్కడే ఎలా అయితే మనకి ప్రతిరూపాలు ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా డిజైన్ చేశారు. హ్మ్. చాలా చూడడానికి చాలా బావుంటుందనమాట. హే! అవునా? ఒకసారి సాంచి స్తూపాన్ని కూడా పక్కపక్కన నిజమేనండి. సేమ్ చూసారా? అంటే ఇది సాంచి స్తూపం. ఇది మనకొచ్చి నార్మల్‌గా మన చైత్యభూమిలో ఉన్న స్తూపం కదా! 2 ఒకేలా ఉన్నాయి కదా! యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లీ అలానే ఉందిగా. చూసావా అక్కడ నిత్యం అక్కడ ఒక జ్వాల కాలుతూనే ఉంటదనమాట. అంటే ఆ ప్రదేశానికున్న ప్రత్యేకత అది. ఆ జ్వాల నిత్యం అలానే కాలుతూ ఉంటుంది. దానికి అదిగో అత్తదీప భవ అని పేరు కూడా పెట్టి అక్కడ ఉంటుంది. చూడడానికి చాలా బావుంటుందండి. అయితే నేనైతే నార్మల్‌గా ఘాటే కదా అని వెళ్ళాను. సో, ఘాట్ కాదండి. అక్కడికి వెళ్తే నాకు తర్వాత తెలిసిందనమాట. ఇది ముంబైలో ఒక ఏ క్లాస్ టూరిజం ప్లేస్ అంట. హుహు. ఎందుకు ఏ క్లాస్ టూరిజం ప్లేస్‌గా గుర్తించబడిందని నేను చూస్తే నాకు తెలీదు. బీచ్ పక్కన ఉందనది. చూడండి. ఈ వ్యూ చూడండి. ఆ పక్కన మొత్తం బీచ్ అండి. చూడు. అదిగో అక్కడ బీచ్ ఉంది గదా! ఆ బీచ్ పైన పార్క్‌గా ఏర్పాటు చేశారనమాట. ఎంత అందంగా డిజైన్ చేశారంటే అంతా ఆర్టిఫిషియలే బట్ నేచురల్‌గా కనిపిస్తుందనమాట. ప్రతీదీ ఆర్టిఫిషియలే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలది చూసినప్పుడైతే అబ్బా! ఇలాంటి ప్రదేశంలో పిల్లల్ని, ఫ్యామిలీని తీసుకొచ్చి చూపించాలి. అందుకంటే నేను ముంబై అంటే ముంబైయే. ఏదైనా ట్రాఫిక్ ఎంత కఠినంగా ఉంటుందో చూడడానికి ప్రతి ప్లేస్ కూడా అంత అందంగా ఉంటదండి. అలాంటిది మన దేశ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి ఘాట్ దగ్గర ఇలాంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఏ1 టూరిజం ప్లేస్‌గా ఏర్పాటు చేయడం అనేది గొప్ప విశిష్టత. చూసావా వదన? మొన్న మనం చూసాం కదా! ఏం సినిమా అది? 'రూల్స్ రంజన్‌లో' యెస్. ఎస్‌సీ 'రూల్స్ బ్రిడ్జ్. రంజన్‌లో' ఆ! ఒక పాట మొత్తం ఈ ప్రదేశంలోనే తీశారండి. ఇక్కడ ఓకే. నుంచి చూడండి. చూపిస్తాను చూడు. ఆ 'రూల్స్ రంజన్‌లో' ఒక బ్రిడ్జ్ ఎక్కుతారు గదా! ఆ! బ్రిడ్జ్ పైన చూడు. డాన్స్ అదిగో ఒక ఆ సాంగ్ బ్రిడ్జ్. ఉంటది. ఆ 'ముంబై బ్రిడ్జ్ ఉంది గదండీ! డేకో' అని సాంగ్. చూడండి. ఆ బ్రిడ్జ్ అలా అది బాంద్రా బీచ్ అంటారండి. అది బాంద్రా బీచు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే దాదర్. ఓకే. ఇప్పుడు ఎళ్ళింది దాదరు. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది బాంద్రా. ఆ బాంద్రా ప్లేస్ దగ్గరే మన బాలీవుడ్ హీరో అయిన 'బాద్‌షా' 'షారుఖ్ ఖాన్' గారి హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. అదే విధంగా గోదన వైభవశాలి 'వైభవశాలి దాదర్ అని దాదర్'. ఉంది కదా! ఆ! ఆ ప్రదేశం అంతా పార్క్ అనమాట. చూడు అదిగో ఆ ఓకే. గేట్ ఉంది కదా! హ్మ్. చూడు ఆ గేట్ కనిపిస్తుంది కదా! అలా ఎంట్రన్స్ ఉంటది. యాక్చువల్‌గా ఈ పార్క్‌లోకెళ్ళాలంటే 3:30 తర్వాత ఎలౌ ఉంటదనమాట. ఈ పార్క్‌కి ఒక ప్రత్యేకత కూడా ఉందంట అక్కడ. ఏంటి అంటే మన బౌద్ధులు ఉంటారు కదా! బౌద్ధులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కదా! అని గుర్తించారనమాట. అక్కడ బౌద్ధులు కూడా కనిపిస్తారు మనకి. యాక్చువల్‌గా ఈ ప్రదేశం చూడండి ఎంత బావుందో. అక్కడ బీచ్ దగ్గర ముంబై బీచ్‌లో ప్రతి దగ్గర ఇటువంటి రాళ్ళుతో అందంగా ఉంటదండి. బట్ ఇక్కడ వాటర్ మాత్రం మన వైజాగ్‌లో ఉన్నట్టు మాత్రం ఉండదు. వాటర్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇది చూడదన అక్కడ ఈ ప్రదేశం చాలా బావుంటుంది అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఆ పార్క్ అలా అయిన తర్వాత అంబేద్కర్ గారి ఘాట్‌ని దర్శించుకోవాలంటే ఈ వేలో మనం ఎళ్ళాలి. అలా ఎళ్ళేటప్పుడు మహనీయుడు కనుక ఆ మహనీయుడికి సంబంధించిన మెమోంటమ్స్, మహనీయుడికి సంబంధించిన ఆహ్, విగ్రహాలు అవి ఉంటాయి అక్కడ. మనం పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. బుద్ధుడికి సంబంధించినవి ఉంటాయి. అంబేద్కర్‌కి సంబంధించినవి కూడా ఉంటాయి అక్కడ. హుహు. సో, ఇక మళ్ళీ స్టార్టింగ్ ఎలా అయితే మనకి ప్రవేశ ద్వారం ఉందో, మళ్ళీ సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ స్మాల్‌గా మళ్ళీ చిన్నది. చిన్నది ఏర్పాటు చేశారు. ఇందాక గేట్ దగ్గర ఆ ప్రవేశ ద్వారం కంటే ఇప్పుడు ఇది ఏదైతే ఈ చిన్న ప్రవేశ ద్వారం ఉందో ఇక్కడి నుంచి మనం ఆ లోపల ఉన్న చైత్యభూమి ఘాట్‌ని చూస్తుంటే సేమ్ సాంచీ స్తూపం దగ్గర నిల్చొని సాంచీ స్తూపాన్ని చూస్తే ఏ ఆకారం, ఏ ఆకృతి అయితే కనిపిస్తుందో సేమ్ అలాగే ఉంది కదా!
సో మరి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఇప్పుడు వెళ్దాం. బట్ ఆ లోపల చూద్దాం. ఆ లోపల మాత్రం మనకి వీడియో తీసానండి, కానీ అక్కడ యాక్చువల్గా అయితే వీడియో తీయనివ్వరంట. బట్ నేనైతే వీడియో తీసాను, చూపిస్తాను చూడండి. ఇలా మనం ఆ ప్రదేశం అవుట్ ఏరియా, ఇదిగో లోపల జస్ట్ అండి నేను అలా వెళ్ళాను. ఆయన అక్కడ మనకి ఏంటంటే ఆ లోపల ఉంది కదా ఆ రౌండ్, ఇది యాక్చువల్ గా సమాధి. ఎస్, అక్కడ ఆ ప్లేస్లో అంబేద్కర్కి సంబంధించిన ఐ థింక్ మనం అంటాం కదా అస్థికులు, భౌతికాయని అక్కడ దహన పరిచారంట. అదే ప్లేస్లో పెట్టారు. అక్కడ అంబేద్కర్ ఉంటారు. ఆ బ్యాక్ సైడ్లో చూడండి బుద్ధుడు. ఎస్, అంటే ఇది ఒక ప్రదేశం, ఒక పీస్ఫుల్ అయిన ప్రదేశం అండి. అందుకు చూడండి అక్కడ బుద్ధుడు, వెనక బుద్ధుడు ఉంటాడు, ముందు అంబేద్కర్ కూడా ఉంటారు. విగ్రహం చాలా చాలా అందంగా ఉంటుందండి. అయితే డిసెంబర్ 6న అంబేద్కర్ గారి వర్ధంతి రోజున ఈ ప్రదేశంలో ఒక భారీ ఎత్తున వేడుకలు జరుపుతారండి. ఆ రోజున మహాపరినిర్వాణ దినంగా ప్రకటించి మహారాష్ట్రకు సంబంధించిన సీఎం గారు మరియు పెద్ద పెద్ద వ్యక్తులందరూ వచ్చి ఘాట్కి నివాళులు అర్పిస్తారండి. అయితే ఈరోజు ముంబైలో ఉన్న ఒక చక్కటి ప్రదేశాన్ని చూసామన్నమాట. అయితే మాతో పాటు మీకు కూడా ఈ ప్రదేశాన్ని స్వయంగా చూసినట్టు అనిపించిందా? అయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.